ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈరోజు శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున నానా ఆ దిగంబర యోగిని మాతను చూడటము, ఆమె మెల్లగా అతడి వైపే రావటము, ఆ సౌందర్య రాశిని చూడగానే నానాకు జగన్మాత కళ్ళ ముందు సాక్షాత్కరించినట్టుగా అయిపోయి, ఆ జగన్మాత అందించిన ఆదిశంకరాచార్యులకు అందించిన సౌందర్యలహరిలోని శ్లోకాలు ఆయన మనసులో మెదలటము జరిగాయి. మరి ఈరోజు నానాకు సౌందర్యలహరి శ్లోకాలు మనసులో మెదులుతున్నాయి. ఆ సౌందర్యలహరి శ్లోకాలు: త్వదీయ సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదా లోకేత్సుఖ్యా దమరలలనా యాంతి మనసా తపోభిర్దృప్రాభామసి గిరిశసాయుజ్య పదవీం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపాంగలోకే పతితమనుధావంతి శతశః గళద్వేణీబంధాః కుచకలశ విస్రస్తసిచయాః హఠాత్కృల్కుత్కాంచ్యో విగళితదుకూలాయువతయః क्षिते षट्पञ्चास्यद्वि समधिकपञ्चाशदुदके हुतासे द्वाषष्टिश्चतुरधिकपञ्चाशदनिले दिवि द्विष्पट्त्रिंशन्मनसि च चतुष्षष्टिरिति ये मुयूखास्तेषामप्युपरि तव पादाम्बुजयुगम् शरज्योत्स्ना शुद्धां शशियुतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिका घटिका पुस्तककरां सकृणत्वा नत्वां कथमिव सतां सन्निधदते मधुक्षीरद्राक्षा मधुरीणाः फणितयः तनुच्छायाभिस्ते तरुणतरणिक्षरधरणिभिः दिवं सर्वामुर्वी मरुणिमणिमग्नां स्मरति यः भवन्त्यस्यत्रस्यद्वन हरिणशालीननयना सहोर्यस्यावस्याः कति न गीर्वाणगणिकाः मुखं बिन्दुं कृत्वा कुचयुगमधस्तस्य तदधो हकार्धं ध्यायेद्धरा महिषिते मन्मथकलां ससद्वः संक्षोभं नयति वनिता इत्यतिलघु त्रिलोकीमप्यासु भ्रमयति रवीन्दुस्तनयुगाम्. ఇలా నానా భక్తావేశాలతో ఆమెను చూస్తూ స్తోత్రం చేస్తూ ఆమె పాదాలపై శిరసుంచాడు. అతడికి కన్నీళ్లు కాలువలు కారిపోతున్నాయి. అలా 5-6 నిమిషాలు గడిచిందో ఏమో అతడికి తెలియదు. అతడికి ఆ స్థితి నుండి ఒళ్ళు తెలిసేసరికి యోగిని బన్నుమాయి అదృశ్యమైనట్లుగా ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఇది కళ, భ్రాంత? సంశయంలో పడ్డాడు నానా చాందోర్కర్. కానీ తన చేతులకు ఆ తల్లి పాదాల స్పర్శ ఇంకా తెలుస్తూనే ఉంది. ఆలోచిస్తూ వెనుదిరిగాడు నాన్న. ఆ రాత్రికి రాత్రే ఊరి బయట ఒక డేరా వేయించాడు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు గ్రామస్తులు, గ్రామ నౌకర్లు, గ్రామకరణం అంతా నానా చెప్పినట్లే డేరా వేశారు. అందులో 2 గదులుగా తెరలు అమర్చారు. వేడి నీరు, సీకాయ, సబ్బు అన్నీ ఉంచారు. ఇక నానా నిద్రపోలేదు. తెల్లవారిలోగా ఆ మహాయోగిని మరల దర్శనం కావాలి. తాను చీరె, రవికాయ, పసుపు, కుంకుమ, గాజులు, శ్రీఫలం అన్నీ సిద్ధం చేశాడు. గ్రామస్తులకు, గ్రామ నౌకర్లకు ఇది వింతగా, వెర్రిగా తోచసాగింది. అయినా ఎవరు ఏమీ అనే ధైర్యం లేదు. కారణం
నానా పెద్ద హోదాగల ఆఫీసరు. తమ ఉద్యోగాలు ఆయన గుప్పిటలో ఉన్నాయి. మరి బాబా, ఆ జగన్మాత దర్శనం నాకు ప్రసాదించు. మరలా ఒక్కసారి ఆ తల్లిని, ఆ పాదమస్తకం పూజిస్తాను అనుకున్నాడు నానా పడుకోబోతూ. తెల్లవారుజామున నిద్రలో నానాకు మెలకు వచ్చింది. అరగా కట్టిన డేరాలో నుంచి ఆ బన్నుమాయి యోగిని తాను సిద్ధం చేసి ఉంచిన వేడి నీటితో తలారా స్నానం చేసి వస్తోంది. కుర్చీ వేశాడు నాన్న. రాగి పళ్ళెం పాదాల క్రింద ఉంచి పాదాలు కడిగాడు. ఆ పవిత్ర జలం తల మీద చల్లుకుని కొన్ని త్రాగాడు. ఆమె స్థిమితంగా కూర్చుంది. ఆమె చేతులకు గాజులు తొడిగాడు. కాళ్లకు పసుపు రాశాడు. క్రొత్త చీర ఆమెపై కప్పాడు. నుదుటిపై ఆ బొట్టు పెట్టాడు. గంధం చేతులకు పూశాడు. పంచోపచారాలు చేసి పాదాల వద్ద కూర్చుని తదేకంగా ఆ తల్లివైపు చూశాడు. అంతే. సింహవాహన వాసిని అయిన దుర్గగా, శ్యామలాంబగా, కాళిగా, శక్తి స్వరూపిణి జగన్మాతగా దర్శనమిచ్చింది. కాళిదాసాకృత శ్యామలా దండకం ఆయన హృదయంలో ఉరకలు వేసుకుంటూ నోటి ద్వారా స్తోత్రంలా పెళ్ళుబికి వస్తోంది. సులలిత నవయవ్వనారంభ చంద్రద్వయోద్వేలలావణ్య దుగ్ధాత్న వావిర్భవత్కంబు బింబోక హృత్కంధరే సత్కళా మందిరే మందరే దివ్యరత్న ప్రభావ బంధురచ్చన వీరాది భూషా సముద్యోత మానానద్యాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చట పల్లవ ప్రోల సద్దోర్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్ కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధకై సత్కృతే వాసరారంభ వేళ సముద్రుంభమాణర వింద ప్రతిద్వంద్వి పాణిద్వయే సంతతోద్యద్వయే దివ్యరత్నోర్మికా దీదితి స్తోమ సంజాయమానాంగుళి పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే ప్రోల్ల సత్కుండలే సంనతాఖండలే చిత్రుభామండలే తారకారాజి నీకాస హారావళిస్కేర చారుస్తనాభోగ భారాన మన్మధ్యవల్లి వలిచ్ఛేద వీచి సముల్లాస సందర్శి తాకార సౌందర్య రత్నాకరే పల్లకి భృత్కరే కింకర శ్రీకరే హేమ కుంభోపమోత్తుంగ వక్షోజ భారావనం రే త్రిలోకావనం రే లసతద్వత్త గంభీర నాభి సరస్థీర శైవాల శంకాకర శ్యామ రోమావళీభూషణే మంజు సంభాషణే చారు సింజిత్కటి సూత్ర నిర్భర్సితానంగ లేఖా ధనుస్సింజి నీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్ల సకన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికాశీతలే సర్వతీర్థాత్మికే సర్వతంత్రాత్మికే సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వపీఠాత్మికే సర్వతత్వాత్మికే సర్వవిద్యాత్మికే సర్వయోగాత్మికే సర్వనాదాత్మికే సర్వశబ్దాత్మికే సర్వవిశ్వాత్మికే సర్వదీక్షాత్మికే సర్వసర్వాత్మికే సర్వగే సర్వముద్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వవర్ణాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే హే జగన్మాతృకే పాహిమాం 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 తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో. భక్త్యావేశాలతో ఆమె పాదాలపై శిరసి ఉంచాడు నాన్న. అలా ఎంతసేపు జరిగిందో తెలియదు. గ్రామస్తులు, గ్రామ నౌకర్లు వచ్చారు. అంతా ఈ దృశ్యం దిగ్భ్రాంతి పొందుతూ చూస్తున్నారు. నాన్నకు ఒళ్ళు తెలిసింది. మరుక్షణం ఆమె నాన్న శిరస్సుపై చేయి ఉంచి కన్నతల్లిలా ఆశీర్వదించింది. తర్వాత ఒక్కొక్కటిగా నాన్న కప్పిన చీరె, జాకెట్టు, గాజులు మెల్లగా తీసివేసి క్రింద పెట్టింది. శరవేగంతో డేరాలో నుంచి బయటకు పరుగు తీసింది. చెట్లలో నుండి మాయమైంది. జనం అంతా చూశారు. ఎవరినీ దగ్గరకు రానివ్వని ఆ యోగిని నానా పూజ అంగీకరించిందేమిటి? గుసగుసలు. ఈలోగా ఆమె తల్లి పరుగెత్తుకు వచ్చింది. ఈ కొత్త చీర, రవిక, పూజా ద్రవ్యాలు, రాగి పళ్ళెం, చెంబు అన్నీ మూట కట్టుకుంది. అంతటితో ఊరుకోకుండా నానా చాందోర్కర్ను, పెద్ద ఆఫీసర్ అనే గుర్తు, జ్ఞానం కూడా లేకుండా నా కూతురిని ఏమత్తో మాయో చేశావా, పూజ సాకుతో లోపరుచుకుందామని చూచావా అంటూ కేకలు పెట్టసాగింది. నానా ఆ దుర్భాషలను పూలవానలా స్వీకరించాడు. అపరిమితమైన ఆనందారణవనంలో ముంచెత్తిన బాబా తనకు అహం తన్నుకు రాకుండా ఈ తల్లి పాత్రను ప్రవేశపెట్టి ఆమె చేత పదుగురిలో తనను తిట్టించి ఒక సన్మానము, ఒక అవమానము అన్న సృష్టి ధర్మ రహస్యాన్ని అద్భుతంగా ఇక్కడ చూపించారు.
నాన్న ఆ యోగిని తల్లికి చేతులు జోడించి, తల్లి, ఆమె నా కన్న తల్లితో సమానం, జగన్మాతగా పూజించాను. ఇదంతా నా సద్గురుదేవులు శ్రీ షిరిడి సాయినాథుని అపార కరుణా విశేషం. ఆ బాబా చేసిన మహాద్భుత లీల. ఆమె ఏమీ వినిపించుకోలేదు, కానీ ఆ వస్తువులు మాత్రం మూటగట్టుకుని వెళ్ళిపోయింది. ఆ మరునాడు నాన్న తిరిగి ప్రయాణం కాబోతూ చివరిసారిగా బన్నుమాయి దర్శనమైతే బావుండును బాబా అనుకుని గ్రామదేవత దేవాలయంలోనికి వెళ్ళి లోపల తలుపులు గడియ పెట్టుకుని ధ్యానంలో కూర్చున్నాడు. ఆశ్చర్యం! అతడు కళ్ళు తెరిచేసరికి గుడి తలుపులు లోపల వేసే ఉన్నాయి. గుడిలోని అమ్మవారి పీఠం ప్రక్కన బన్నుమాయి యోగిని సాక్షాత్కరించి ఉన్నది. అభయహస్తంతో ఆశీర్వదించింది. షోడశోపచారాలు మానసికంగా చేస్తూ పాదపూజ చేశాడు భక్తితో నాన్న. ఆమె ఆలయం తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. నాన్న పూజ పూర్తి కాగానే షిరిడీకి నాన్న తిరిగి వచ్చాడు. బాబా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు చెబుదామని. సాయిబాబా చాలా సంతోషంగా ఉల్లాసంగా ఉన్నారు. నానా, నీ కోరిక తీరిందా? తృప్తిగా యోగిని దర్శించుకున్నావా అని అడిగారు. నానా ఆనందంతో అంతా చెప్పాడు. బాబా ఎన్ని మార్లు అనుమతి కోరినా మీరు అనుమతించలేదు. మీరు ఇప్పుడు కోరగానే దర్శనం ఇప్పించారు. 1 సంవత్సరం ఆలస్యం చేశారు అన్నాడు నానా సంతోషము బాబాతో గల చనువు పురస్కరించుకొని. బాబా వెన్నెల త్రుళ్ళినట్లు నవ్వారు. నానా, ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో నాకు తెలుసు నానా. నా బిడ్డల హృదయ పరిణితిని బట్టి నేను వారికి వారి కోరికల సాఫల్యత ఇస్తాను. సంవత్సరం క్రితం నీలో స్త్రీని కేవలం స్త్రీగా, సౌందర్యాది దేవతగా, భోగ్య వస్తువుగా మాత్రమే చూచే క్షణికోద్రేకం ఉండేది. అప్పుడే ఆ యువతులు మసీదులో ఉండగా వారిలోని యువతి అందాన్ని మరల చూడాలని మనసులో అనుకున్నావు. అప్పుడే నిన్ను నేను తొడ మీద చర్చాను, గుర్తుందా? నానాకు ఆ ఘట్టం అంతా గుర్తొచ్చింది. అవును బాబా అన్నాడు. అప్పుడు నీకు నగ్నయోగిని చూచే అర్హత లేదు, అందుచేత వద్దన్నాను. ఇప్పుడు ఆ అర్హత నీలో వచ్చింది నానా. దిగంబరి అయిన తరుణ యువతిని యోగినిగా, జగన్మాతగా కళ్ళారా చూస్తూ మనసారా షోడశీ పూజ, సువాసిని పూజ చేయగలిగే మానసిక ఔన్నత్యం, భక్తి రసావేశం, నిర్మోహ దృష్టి నీలో వచ్చాయి. గదాధరుడు రామకృష్ణ పరమహంసగా వినుతికెక్కిన వంగదేశ యువకుడు తన భార్య అయిన శారదాదేవిని ఇలాగే నగ్నంగా షోడశీ పూజతో, జగన్మాతృభావంతో పూజించి సాంసారిక బంధాలను తృణప్రాయంగా వదిలేశాడు. అతడొక్కడే అలా చేయగలిగాడు. అందుకే అతడు పరమహంస అయ్యాడు. సాధారణ యోగులు, విరాగులు, గృహస్థులు ఎవరూ చేయలేరు అలా. అందుకే వారు స్త్రీలకు దూరంగా కఠిన నియమాలతో ఉంటారు. ఆహా, ఈరోజు చూసారండి ఎంత బాగుందో. నాన్న కోరుకోవటము, ఆ అమ్మ దర్శనము, ఆ అమ్మని సౌందర్యలహరి స్తోత్రాలతో స్తుతించడము, ఇంకా తనకి నేను షోడశ పూజలు అమ్మకి చేయాలి అనుకొని బాబాని శరణు వేడితే అమ్మని దర్శనం మళ్ళీ చేయించమని తను కోరుకున్నట్లుగానే ఆమె తలారా స్నానం చేసి రావటము, ఆమెకి గాజులు వేసి బొట్టు పెట్టి బట్టలు కప్పి తనకి పాద పూజ చేసి ఎంతో పూజించుకుంటాడు ఎంతో సంతోషంతో. అలాగే మళ్ళీ గ్రామదేవతల ఆలయంలోకి వెళ్ళేసి చివరిగా అడవిలోంచి నిష్క్రమించే ముందు మళ్ళీ అమ్మ దర్శనం కోరుకుంటాడు. అక్కడ ఉండి ధ్యానంలో కూర్చుంటే కళ్ళు తెరిచేసరికి మళ్ళీ ఆ అమ్మ తనకి దర్శనమిచ్చింది. ఇలా ఎంతో ఆనందంగా తిరిగి వచ్చి బాబాకి చెప్పుకుంటాడు. బాబా కూడా సంతోషిస్తారు. ఇదండి ఈరోజు తెలుసుకున్నాం మనం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.